హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆ ఫ్యామిలీలో ఈవెంట్ ఏదైనా గానీ కామన్‌గా వినపడేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రమే. నందమూరి ఫ్యామిలీకి సంబంధించి రీసెంట్‌గా సో, నందమూరి ఫ్యామిలీలో ఫోర్త్ జనరేషన్ ఎన్టీఆర్, హరికృష్ణ వాళ్ళ అబ్బాయి జానకిరామ్, జానకిరామ్ వాళ్ళ అబ్బాయి తారక రామ్. సో, అతని పేరు గూడా ఎన్టీఆర్ అవటం వల్ల వైవిఎస్ చౌదరి నేను లాంచ్ చేయబోతున్న మరో ఎన్టీఆర్ అని చెప్పి అట్టహాసంగా జరిగింది ఆ ఈవెంట్ ఎన్టీఆర్ గారి దగ్గర. సో, ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. సో, దాంట్లో యాక్చువల్‌గా జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌ది ఎలా అయిపోయిందంటే పాపం ఇంతకు ముందే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఒక ముస్లిం పేరని జెప్పి ఏదో నానా యాగి చేయటానికి ట్రై చేశారు. ఎందుకు వివాదాల్లోకి లాగుతున్నారంటే చెట్లున్న కాయలకే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు 18 ఏళ్ల వయసులో అంటే ఏదన్నా ఒక ఇంటర్మీడియేట్ తర్వాత ఏజ్‌లోనో కాలేజ్ చదివే ఏజ్‌లో ఆ ఏజ్‌కి ఆయన అంటే నూనూగు మీసాల ఏజ్‌కే ఆయన కటౌట్లు, పాలాభిషేకాలు, ఇండస్ట్రీ రికార్డులు విపరీతమైన అంటే ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఒక 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 బిగ్గెస్ట్ ఫంక్షన్‌గా చెప్పుకునే ఫంక్షన్ ఏదన్నా ఉంటే ఆంధ్ర వాళ్ళ గుడివాడ. అంటే స్పెషల్ ట్రైన్స్ ఏసారంటే గుర్తుపెట్టుకోండి ఆ ఏజ్‌లో. సో, ఆబ్వియస్‌గా వివాదాలొస్తాయి. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకొస్తాయంటే జూనియర్ ఎన్టీఆర్‌కి, నందమూరి ఫ్యామిలీకి అవుననుకున్నా, కాదనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ గారి పేరు చెప్తారు. బాలకృష్ణ కూడా కొన్ని సందర్భాల్లో తారక్ పేరు వాడతాడు. అయినా కనపడని ఒక లేయర్ ఏదైతే ఉందో వాళ్ళు దూరంగానే ఉంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చాలా ఫంక్షన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ రాడు. చాలా ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని ఇన్వాల్వ్ చేయరు. సో, ఇయన్నీ బయటికి కనపడే అంశాలు. కొన్ని ఫంక్షన్స్‌లో ఆయనకి ఎదురైన అవమానాలు పబ్లిక్‌గా వీడియోస్ రూపంలో మన కళ్ళ ముందున్నాయి. అయితే ఇక్కడ చాలామంది ఏందంటే ఇది అదునుగా చేసుకొని ఇప్పుడు అంటే ఎంత మూర్ఖత్వం అంటే అసలు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ నిజంగా గాని ముస్లిం అయిన ప్రాబ్లమ్ ఏందండి? అంటే నేను వన్ బై వన్ వస్తాను. ఇక్కడ వాళ్ళ ఫాదర్ హరికృష్ణ. ఫాదర్ యొక్క ఇది తనకొస్తదిగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్ ముస్లిం కాదు. ఓకే. అయినా గాని చేసే ప్రయత్నం. అయినా తప్పేముంది? ఇప్పుడు వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి ఆయన్ని కూచిపూడి నేర్పిస్తా, వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్పిస్తా, వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి బాలరామాయణం సినిమాతో అరంగేట్రం చేసి, అంతెందుకు రీసెంట్‌గా మీరు ఫిల్మ్ న్యూస్ గాని అబ్జర్వ్ చేసే పనైతే, చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని టెంపుల్స్ అనుకోని ఆమె విజిట్ చేయలేనియి తారక్ అంటే కర్ణాటకలో కొన్ని టెంపుల్స్ తారక్ అంటే కేజీఎఫ్ హీరో కాదు. యష్ కాదు. అతనుంటాడు కదా! ఆహ్, కాంతార హీరో. కాంతార హీరో ద్వారా ఎన్టీఆర్ కాంతార హీరోకి ఫోన్ చేసి మా అమ్మ ఈ టెంపుల్స్‌ని విజిట్ చేయాలని చెప్పి ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేశారు. తను, కాంతార హీరో అండ్ కేజీఎఫ్ డైరెక్టర్ కూడా. అంటే నెక్స్ట్ మూవీ ఆయనతోనే కదా! సో, ఇక్కడ ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే వివాదంలోకి లాగటానికి ఏదో ఒక బూచి ఎతుక్కోవటం. అంటే దాని పరంగా ఇబ్బంది కలిగేటట్టు చేయడం. దీనికి కారణాలేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు లింక్ చేస్తారంటే అతను ఒక సినిమాల వరకే లిమిట్ అయిన ఒక హీరో కాదు. సినిమాతో పాటు రాజకీయాలు గూడా ఆయన పేరొచ్చినప్పుడల్లా రాజకీయాలతో కూడా సంబంధం ఉన్న వ్యక్తి. ఎందుకంటే అప్పుడు మహా తెలుగుదేశం పార్టీకి ఇతను ప్రచారం చేసే క్రమంలో చాలా తిరిగాడు. ఆ తర్వాత రాజకీయాలను వదిలేసాడు గానీ సో రాజకీయాలకి అతనికి అంటే రాజకీయాలు అండ్ దెన్ సినిమాలు 2 కలిసి చూస్తారనమాట జూనియర్ ఎన్టీఆర్ పేరొచ్చేసరికి. అలానే సో, అది తర్వాత ఫేక్ అని తెలిసిపోయింది. ఓకే. ఏది మన ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కొట్టంగానే అది మెహదీపట్నంలో ఒక ఇల్లుంది. సో, ఎన్టీఆర్ పేరు ముస్లిం పేరు. వాళ్ళ ఫాదర్ పేరు హరికృష్ణ పేరు ఉందని చెప్పి వీడియోస్‌ని కూడా ఎడిట్ చేసే స్టేజ్‌కొచ్చారంటే ఏమర్థం చేసుకోవాలి? అంటే ఆయన మీదున్న హేట్రేడ్ అనేది ఎంత వరకు పెరిగిపోతుంది. సో, అలా అని చెప్పి ఆయన జర్నీ ఏమన్నా పూలపాన్పా చాలా కష్టపడి, చాలా అంటే అతను ఎంత కష్టపడ్డాడో అంటే ఒకానొక టైంలో 'రాఖీ' చాలా లాంగ్ బ్యాక్‌కెళ్తే ఆ ఇంటర్వ్యూలో సో, నా అన్ని కష్టాలు గాని ఒక లేడీ గాని పడుంటే చాలా ఇంకసల ఆమె మైండ్ సెట్ మారిపోయి ఉండేది. అంటే అంత విపరీతమైన ఆత్మన్యూనతాభావం వచ్చేసేదన్నట్టు చెప్తాడు. అంటే ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసుంటే. అయన్నీ తట్టుకొనేగా వస్తుంది. సో, అంటే ఇక్కడ 'సన్ ఆఫ్ వైజయంతి' ఈవెంట్ జరిగింది. 'కళ్యాణ్ రామ్' మూవీ. అయినా గాని ఎన్టీఆర్ పేరే వస్తది. నిన్న జరిగిన అంటే చెప్తున్నా అంటే అతనుకున్న క్రేజ్ అటువంటిది. సో, నిన్నొచ్చేసరికి ఇప్పుడు వైవిఎస్ చౌదరి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్
మూవీ తీశాడు. 4th జనరేషన్‌లో వస్తున్న హీరో. అతని పేరు కూడా తారక రామారావు. ఓకే. అదేం పెద్ద నేరం గాదు, ఘోరం గాదు. ఎందుకంటే మన పాత రోజుల నుంచి చూసుకుంటే ఒకే ఊళ్ళో విలేజ్ నుంచి వస్తే సుబ్బయ్య అనే పేరు వాళ్ళ కొడుక్కుంటది, వాళ్ళ మనవడికుంటది, వాళ్ళ ముని మనవడికుంటది. రామయ్య అనే పేరు అందరికుంటది. అంతెందుకు రీసెంట్‌గా మన వంశీ చేస్తాడుగా పాడ్‌కాస్ట్. సో వంశీ పాడ్‌కాస్ట్‌లో మల్లారెడ్డిని చేసినప్పుడు మల్లారెడ్డి ఒక మాట అంటాడు. మా తాత పేరు మల్లారెడ్డి, మా నాన్న పేరు మల్లారెడ్డి, నేను మల్లారెడ్డి, మల్లారెడ్డి హ్యాట్రిక్ అంటాడు. అంటే జనరల్‌గా పేరు అలా కొడుకులకి మనవలకి పెట్టుకోవడం సర్వసాధారణం. దాన్ని తప్పట్టాల్సిన పని లేదు. యాదృచ్ఛికంగా వీళ్ళకి ఆ పేరు అనేది వచ్చింది. కాకపోతే ఇప్పుడు నందమూరి తారక రామారావు అయినా తారక్ అంటారు ఇతన్ని. అతను నందమూరి తారక రామ్ అంటారు. జానకి రామ్ యూఎస్‌లో ఉన్నప్పుడే ఆ అబ్బాయికి నందమూరి తారక రామ్ పెట్టాడు. సో అతని పేరు ఎన్టీఆర్ అన్నంత వరకు అని చెప్తే ఏముండదు ప్రాబ్లమ్. ఇక్కడే అంటే కొంతమంది అతివాదులు ఏం చేస్తారంటే ఇక్కడ దాన్ని ఏదో ఒక ఇష్యూ లేపటానికి పేరు పెట్టుకోగానే సార్థకం కాదు. దాన్ని నిలబెట్టాలి. అప్పుడు మాత్రమే కదా అన్నట్టు మాట్లాడతారు. వైవేత్ చౌదరి కూడా అలా ఏదో ఒక మాట మాట్లాడినట్టున్నాడు. అంటే ఇప్పుడు తారక్ ఎక్కడ నిలబెట్టలేదు. సో రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టరు సీనియర్ ఎన్టీఆర్ మించిన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ ఇంకా కొన్ని పలికించలేడు. జూనియర్ ఎన్టీఆర్ అన్నీ పలికించగలడు. డాన్స్, డిక్షన్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అన్నీ పలికించగలడు అని చెప్పాడు. సో అది పెద్ద సాహసమే. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది. పొలిటికల్‌గా గాని సినిమా అయినా యాక్టింగ్ పరంగా వచ్చేసరికి ఆయన మించి చెప్పాడు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ అరవింద్ సమేత ఆడియో ఫంక్షన్‌లో సో జూనియర్ ఎన్టీఆర్ అనే పర్సన్ తాత పేరు నిలబెట్టం కాదు, తాత యాక్టింగ్‌కి మ్యాచ్ చేయగల నటుడు అని చెప్పాడు. సో ఆ మాటకొస్తే అంటే కొంతమంది ఆ పేరును వాడుకొని పైకొచ్చారు అనే వాళ్ళకి నేను చెప్తున్నా. అంటే చాలా మంది వచ్చారుగా. తారకరత్న కూడా నందమూరి తారకరత్న. అక్కడ కూడా ఎన్టీఆర్ తారకరత్న. సో కళ్యాణ్ రామ్ ఉన్నారు. చాలా మంది వచ్చారు ఆ ఫ్యామిలీ నుంచి. అయినా ఎన్టీఆర్‌కి ఎందుకొచ్చింది? ఏదైనా జనాల అమాయకులు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్టింగ్ కేపబిలిటీస్ ఉంటేనే జనాలు చూస్తారు. ఎంతమంది వచ్చినా. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు శిరీష్ ఉన్నాడు. అల్లు అర్జున్ ఎందుకు ఎక్కించుకున్నారు? అల్లు అర్జున్ సూపర్ యాక్టర్ కాబట్టి. సో అట్లా ప్రతి ఫ్యామిలీ దాసరి నారాయణరావు లెజెండరీ డైరెక్టర్. వాళ్ళ కొడుకుని చేయలేకపోయాడుగా. సో లెగసీ అనేది కొంతవరకు పనికొస్తది. తర్వాత నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే జనాలు ఆదరిస్తారు. అది జగమెరిగిన సత్యం. బట్ దాన్ని ఎన్టీఆర్‌ని తక్కువ చేసి చూడాలనే వాళ్ళు ఏం చేస్తారంటే అసలు నందమూరి ఫ్యామిలీ లేకపోతే ఎన్టీఆర్ లేడు అన్నట్టుగా. ఓకే. సో అతను ఆరంగరేట్రానికి ఉపయోగపడి ఉండొచ్చు. అతను ఆ పేరు వాడుండొచ్చు. కానీ స్వతహాగా అతను పడ్డ కష్టం ఎక్కువ గదా! ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి వెటరన్ యాక్టర్స్‌ని. 'ఖుష్బు' డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అంటది. 'రాధిక' నా మనవడికి 'తారక్' అని పేరు పెట్టాను. దానికి రీజన్ ఏంటంటే ఎన్టీఆర్‌ని చూసే. అంటే ఇక్కడ చూడండి జనాలేంది ఎన్టీఆర్‌ని ఏ నేమ్‌తో అయితే సో అని ఆయన మీద ఇష్యూలు చేస్తున్నారో అసలు అవన్నీ పక్కన పెట్టి ఎన్టీఆర్ నేమ్ తారక్ కాబట్టి నా మనవడికి కూడా తారక్ పెట్టాము. ఆయన సూపర్బ్ హీరో అని రాధిక అనింది. రాధిక ఎటువంటి యాక్ట్రెస్? 'ఖుష్బు', రమ్యకృష్ణ గారు. అంటే ఎవరు కాదు. అంటే ఇప్పుడు కొత్తగొస్తున్న బడ్డింగ్ యాక్టర్స్ మొత్తం. సో 'తారక్' కన్నా, జూనియర్ ఎన్టీఆర్ కన్నా అతని యాక్టింగ్ కేపబిలిటీస్‌ని పేరు పెట్టలేని విధంగా మాట్లాడతారు. అంటే సత్తా ఉన్నట్టేగా. సో ఆ సత్తా ఉంది కాబట్టే ఈవెంట్ ఏదైనా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వస్తే అందరిని పిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ లేడు. అక్కడ ఏదున్నా లేకపోతే ఇంకో ఈవెంట్ అయింది. అందరి పేర్లు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదు. అక్కడ ఏదో జరిగింది. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదు. అక్కడ ఈవెంట్ ఏదైనా అది మోహన్ కృష్ణ గారి కొడుకు ఇదైనా, లేకపోతే రేపు రాబోయే మోక్షజ్ఞ సినిమా ఇదైనా, లేకపోతే సన్ ఆఫ్ వైజయంతి, విజయశాంతి కళ్యాణ్ రామ్ సభైనా అక్కడ తలుచుకునేది ఎన్టీఆర్ పేరే. ఎన్టీఆర్ ఎప్పుడొస్తాడన్నా అంటే జనాల్లో ఏ రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఇది సాధ్యమైంది. సో అంటే ఒక ఒక రాధిక లాంటి ఒక ఆమె వాళ్ళ మనవడికి తారక్ పేరు పెట్టినా, జపాన్‌లో అసలు ఎవరో మనకు ముక్కు మొహం తెలియని ఆమె కేవలం నీ కోసం నేను తెలుగు నేర్చుకున్నానన్నా అంటది. ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకున్నానన్నా అంటది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ కొల్లలు. సో ఏ భాషకెళ్తే ఆ భాష లాంగ్వేజ్ మాట్లాడటం అతని యొక్క పెక్యులారిటీ. సో అనర్గళంగా మాట్లాడటం అతనిది. సో ఇంతవరకు అంటే మీరు సెలబ్రిటీస్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ అని కొట్టండి. హీరోయిన్స్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ అని కొట్టండి. ఆమె రకుల్ ప్రీత్ సింగ్ గావచ్చు, సమంత గావచ్చు, కాజల్ గావచ్చు, పూజా హెగ్డే గావచ్చు, ఎవ్వరైనా గావచ్చు, తమన్నా గావచ్చు, రంభా గావచ్చు పాత.
రంభ ఒకసారి అంటది, నాకు నచ్చింది. నాకు మైకేల్ జాక్సన్ డాన్స్ అంటే ఇష్టము. నాకు చిరంజీవి గారంటే నా ఫేవరెట్. అయినా ఒక్క సినిమాలో 'యమదొంగ' అనే సినిమాలో ఎన్టీఆర్ పడ్డ కష్టం చూస్తే అసలు ఏంటండి అతను సింగిల్ టేక్‌లో 'నాచోరి' లాంటి స్టెప్ చేయగలిగాడేంటి ఏంటని హ్యాట్స్ ఆఫ్ అని చెప్తుంది. అంటే నేను ఇటువంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. నేనెందుకు చెప్తున్నా అంటే, సో అనవసరంగా రచ్చకీడ్చి, అనవసరంగా ఏదో చెయ్యాలి అనే ఒక తాపత్రయం తప్పితే, టాలెంట్ ఉన్నోళ్ళని ఎవ్వడు ఆపలేడు. వాళ్ళ పాటికి వాళ్ళు ముందుకు అలా ఎళ్ళిపోతా ఉంటారు. సో, అంటే ఆయనకి 2 రంగాల్లో అండి. అంటే ఇప్పుడు చూడండి, అమిత్ షా గారు ఒక పొలిటికల్ దీని నిమిత్తం మన ఏరియాకొచ్చినప్పుడు, ఎన్టీఆర్‌ని అంటే ఆ సీన్ నాకిప్పటికి గుర్తు. ఎన్టీఆర్‌ని కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎన్టీఆర్‌ని తీసుకెళ్ళి అమిత్ షా దగ్గర కూర్చుంటే వన్ ఆన్ వన్ మీటింగ్ అయ్యిద్ది చాలా సేపు. సో, అవి అంటే అమిత్ షా మీటింగ్ కోసం, అమిత్ షాతో కలవటానికి, అమిత్ షా టైం ఇవ్వటం లేదు అనుకునే వాటిని మనం డైలీ చూస్తుంటాం పొలిటికల్ పరంగా. ఢిల్లీ ఎళ్లారు గానీ అమిత్ షా వాళ్ళకి ఇవ్వలేదు. ఢిల్లీ ఎళ్లారు గానీ అది జరగలేదు అంటారు. ఇక్కడ ఓకే. ఇక్కడ ట్రిపుల్ ఆర్‌లో ఆయన నటనని ప్రశంసించటానికే అమిత్ షా పిలిచాడనుకున్నా, సరే అక్కడ పొలిటికల్‌గా ఏదన్నా డిస్కషన్ జరగొచ్చు. ఇంకోటి ఏదైనా జరగొచ్చు. మనకి నేను ఆ సందర్భం మాట్లాడటంలా. కానీ అమిత్ షా లాంటి పర్సను జూనియర్ ఎన్టీఆర్‌ని వన్ ఆన్ వన్ మీటింగ్‌కి పిలిచి, ఆయన కోసం అంత టైమ్ ఇచ్చి, ఆయనతో వన్ ఆన్ వన్ మాట్లాడాడు. అది దట్టు ఆయన తీసుకొచ్చిన పర్సన్ ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అంటే చూడండి అక్కడ అంటే అవన్నీ లేకపోతే, అవన్నీ జరగకపోతే, ఆయన బేసికల్‌గా ఆయనలో టాలెంట్ లేకుండా, ఆయన ఇది లేకపోతే ఇవన్నీ సాధ్యమా? సో, టాలెంట్ మ్యాటర్స్ అంట నేను. ఓకే. సో, అంతేగాని ఛాన్స్ దొరికింది గదా! అని ఇంకా ఆయన మీద బడి ఆ! ఇది జేసే బదులు అఫ్‌కోర్స్ కొన్ని రోజులు లైమ్‌లైట్‌లో ఉంటారేమో. అంటే ఆయన్నేదో జేయాలి ఇటువంటి ఫేక్ వార్తలు పుట్టిస్తుంటారు గదా! సో, మొన్నటిదాకా ఎన్టీఆర్ నేమ్ మీద ఒకటి. ఆ! ఇప్పుడు ఇంకొకటి. ఇప్పుడు ఎన్టీఆర్ నేమ్ ఎవరికైనా పెట్టుకోవచ్చబ్బా! అది ఇది గాదు. సో, దాన్ని మనం ఆక్షేపించకూడదు గూడా. ఎందుకంటే చాలా మందికుండొచ్చు ఒకే పేరు. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో నార్మల్‌గా రామయ్య, సుబ్బయ్య మన ఊళ్ళో చాలా పేర్లు చూస్తుంటాం. అటువంటిది తెలుగు ప్రైడ్ ఎన్టీఆర్ లాంటి పర్సను మన నెక్స్ట్ జనరేషన్‌లో పెట్టుకుంటే అది కొంచెం మనకి బాగుంటది. మన తాత పేరు గదా! కలిసొస్తది అనుకుంటంలో తప్పు లేదు. సో, కాకపోతే ఏందంటే దాన్ని ఆ అంశాన్ని వేదికగా చేసుకొని, ఆ అంశాన్ని ఒక వాట్ యూ కాల్ ఒక రీజన్‌గా చేసుకొని కొంతమందిలాగా మధ్యలో పెట్టుకున్న పేరు కాదంటే హరికృష్ణ గారు పబ్లిక్ మీటింగ్‌లో చెప్పాడు. ఆడు నా అంశ. ఎందుకు తారక్ కాదు. తారక రామారావు అని నేను పేరు పెడుతున్నా అని చెప్పాడు. మీరిప్పటికి చూసుకుంటే యువగర్జన మీటింగ్‌లో హరికృష్ణ స్పీచేనండి. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎన్టీఆర్ ఏ ఏజ్‌లో స్టార్డమ్ వచ్చిందని చెప్పడానికి. యువగర్జన అనే మీటింగ్‌లో ఒక్కొక్కరు నా తమ్ముడు బాలకృష్ణ గారి అభిమానులకు, నా బిడ్డ కళ్యాణరామ్ అభిమానులకు, నా మరో బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అన్నప్పుడు ఆగకుండా అసలు 1, 2 మినిట్స్ అసలు ఇంకేం వినపడదు. సౌండ్ అంతొస్తుంది. అంటే ఆ సౌండ్ రావటానికి, జనాల్లో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయటానికి జస్ట్ లైక్ దట్ వస్తదా అండి? జస్ట్ లైక్ దట్ వస్తదా? రాదుగా. ఇంతమంది పాత హీరోయిన్స్ నుంచి, ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ నుంచి ఒక డిక్షనరీగా చూస్తారు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్‌ని. సో, రాజమౌళి అంటే 'కొమరం భీమ్' సాంగ్ అప్పుడు నేనేం చేయలేదండి. జస్ట్ అక్కడ కెమెరా పెట్టానంతే మొత్తం ఆయన చేసుకొని పోయాడన్నాడు. అంటే 'కొమరం భీమ్' సాంగ్‌లో ఒక అంటే 5 నిమిషాలు పైనున్న సాంగ్‌లో ప్రేక్షకుల్ని కట్టి పడేసే ఒక యాక్షన్ ఉంటది ఆ సాంగ్‌లో. ఆ యాక్షన్ కొరియోగ్రఫీ అది ఒక రకంగా. ఎలా అంటే 'రామ్ చరణ్' కొడుతున్నప్పుడు ఆ బాధ చూపియాలి. బట్ బాధపడుతున్న ఆ ఉగ్రరూపం చూపియాలి. సో, నేనేం చేయలేకపోతున్నానే అన్న ఇది చూయాలి. ఆ నిస్సహాయతను తెలియపరచాలి. ప్లస్ ఆ పౌరుషాన్ని ఎక్కడ తగ్గీయకూడదు. ఇన్ని రకాలుగా ఎక్స్‌ప్రెషన్‌ని జస్ట్ ఒక 5-7 సెకండ్స్‌లో చూపిస్తాడు. దట్ ఈస్ తారక్. సో, ఈవెంట్ ఏదైనా ఎన్టీఆర్ పేరు కామన్. సో, అవి వస్తానే ఉంటాయి. వాటిని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కష్టపడే ఎవరైనా అండి. ఎన్టీఆరే కాదు కష్టపడి ఎవరినైనా ముందుకెళ్తారంతే. సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.